ఇంకా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలా. హలో హలో హలో, మేము వచ్చేసినాం అరుణాచలంలో మాకు రూమ్ దొరకదేమో అనుకున్నాం, బట్ రూమ్ అయితే ఫైనల్లీ దొరికేసింది నైట్. సో అంతా వీడియో చేయలేకపోయాం, ఎందుకంటే మేము వచ్చినదే ఏదో టెన్షన్లో వచ్చేసి ఇక్కడ రూమ్ తీసుకొని ఇక్కడ రూమ్ అయితే మొత్తం కింగ్ సైజ్ బెడ్ ఇచ్చేసినారు. ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేసుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకొని ఒక రోజుకే రూమ్ తీసుకున్నాం కాబట్టి తొందరగా కంప్లీట్ చేసుకొని మొత్తం రావాలనుకుంటున్నాము. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఇది ఇచ్చారు. దీంట్లో మనకు కూంబు, 2 బ్రషెస్, 2 సోప్స్, అలానే షాంపూ, ఇంకా ఏమైతే మేకప్ వేసుకోవాలో అవన్నీ ఇచ్చారు. దీంట్లో మనకు బెనిఫిట్ ఏదంటే వీళ్ళు కాంప్లిమెంటరీ ఫుడ్ ఇచ్చారు. అది మనము ఎలానో తీసుకోలేము, ప్రతిసారి మార్నింగ్ కాంప్లిమెంటరీ అయితే తీసుకోలేము. దీంట్లో మనకు ఏమేమి ఉన్నాయంటే చూపిస్తాను ఉండండి మీకు. మొత్తం ఇవి వచ్చేస్తే మనకు ఈ పక్కన పెట్టేద్దాము. కూంబు, 2 బ్రషెస్ మనోడు యూస్ చేస్తాడేమో అనుకున్నా, బట్ యూస్ చేయలేదు. ఇవి ఇట్లనే పోవచ్చు ఇంటికి. ఇది వచ్చేసి షాంపూ ఒకటి వాడు తీసుకున్నాడు యూస్ చేయడానికి. ఇది పౌడరు, ఇది హెయిర్ ఆయిల్, మెడిమిక్స్ వాళ్ళది సోప్ ఇచ్చినాడు. షాంపూ వాడు కూడా తీసుకోలే, ఎగ్ వైట్ ఉందనేసి దీంట్లో. సో అదంతా నార్మల్ గానే వీళ్ళు ఇచ్చే నార్మల్ కాంప్లిమెంటరీ. మేము ఉన్నది వచ్చేసి ఆలయం హోటల్లో అయితే ఉన్నాము. సో వీళ్ళు ఎలానో ఇది 3rd టైం నేను ఇక్కడికి స్టే చేయడానికి రావడము. సో వీళ్ళ అన్ని బాగానే ఉన్నాయనేసి దీంట్లో వచ్చేసినాం. మరి ఇంకా బ్యాగ్ మొత్తం సర్దేసుకొని స్టార్ట్ అయితే అయిపోతాము. ఒక 5 o'clock స్టార్ట్ చేస్తే ఎంతకు రీచ్ అవుతామో ఇంకా అనుకోలేదు. మ్యాక్స్ 4 hours పడుతుంది అనేసి అనుకున్నాము. ఎందుకంటే ప్రీవియస్ గా వచ్చినప్పుడు కూడా 4 hours పట్టింది. 4 hours లోనూ అక్కడ స్టే డ్రాప్ డౌన్ చేసుకుంటా నడుచుకుంటూ వెళ్ళాం కాబట్టి సో అక్కడ కొద్దిగా టైం వేస్ట్ అనేది లాస్ట్ టైం జరిగింది. ఇప్పుడు అలా చేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోయినామంటే మన ట్రైన్ మిస్ కాకుండా ఏదైతే మనము క్యాచ్ చేయాలనుకున్నామో సో అవన్నీ మనము ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. సో అదైతే ఇప్పుడు రూమ్ గురించి అలానే ఏమేం చేస్తున్నాము అనేది మీకు చెప్పాను కదా. సో అలా మనము ఈజీగా చేసుకోవచ్చు. బియర్డ్ కూడా బాగానే వచ్చింది, కొద్దిగా ఫ్యాటీ అయితే అయిపోయినాం. సో దీన్ని కూడా ట్రై చేద్దాం మరి చేంజ్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు మనము ఒక 1/2 hour లో అనేది బయలుదేరేసి మీకు కలుస్తా. ఇంకా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే ఏదైనా మంచి వీడియో వచ్చినట్టయితే మీరే ఫస్ట్ చూస్తారు. అటెల్లా కలుద్దాం అయితే అక్కడ. ఓకే, ఇంకా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలా. మేము వచ్చినప్పుడు ఏమైందంటే ఒక ఆటో ఆయన ఎక్కించుకున్నాడు. ఆయన కొంచెం ఏజ్డ్ పర్సన్. ఆయన ఏమన్నాడు అంటే ఒకటే అన్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా బస్సెస్ కానివ్వండి లేకుంటే ట్రైన్స్ లోనే వెళ్ళండి, ఎందుకంటే ఇవి కొద్దిగా లో కాస్ట్ లో ఉంటాయి అండ్ అలానే హెవీ కాస్ట్ అనేది డిమాండ్ చేయరు. ఆటోస్ లో వెళ్తే ఏమవుతుందంటే ఆన్ డిమాండ్ ఎంత పడితే అంత అడుగుతారు. సో మీరు రీజనబుల్ గా వెళ్ళాలనుకుంటుంటే మీరు ప్రిఫర్ చేయండి బస్ కానీ లేకుంటే ట్రైన్ కానీ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అవి కొంచెం రీజనబుల్ ఉంటాయి అండ్ అలానే మనకు ఈజీగా కన్వీనియంట్ గా వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా కానీ. సో న్యూ బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్ ఆయన ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ మాకు చెప్పాడు. సో ఆయన కొంచెం నాకు మంచిగా అనిపించింది. సో ఆ క్లిప్స్ కూడా మధ్యలో యాడ్ చేస్తాను. సో ఆయన కనిపిస్తూనే ఉంటాడు. ఆయన 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ తమిళనాడు బస్ ఆర్టీసీ అంట. సో ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం బాగా అనిపించింది. అందులోనే మనకు నిజాయితీగా చెప్పేశాడు. ఆటోస్ అనే వాళ్ళు ఆన్ డిమాండ్ బట్టి మనకు చెప్తూనే ఉంటారు. సో మీరు ఎక్కువ ఆటోస్ అనేది ప్రిఫర్ చేయకండి అనేసి. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆటోలు చెప్తాంటారా అదే ఆటో కొట్లా వద్దు, నేను చచ్చిపోతున్నా చెప్పు అంతేలేనా. ఇది వచ్చి అప్పుడు లైట్ ఉంది చూడు, అంతే తొలవే. అదే రోడ్ దాటి అట్లా దానికి పోవాలి అంతే. హలో హలో అది చూసి కొత్త బస్ చేయించా కూడా అంతే దొరవే. పక్క అంత దొరవే లోపల.
అన్నాళ్ళతో వచ్చే డబ్బే అవునులేండి అన్నప్పుడు ఇలా కాల్పల్లి వస్తాయి వచ్చినప్పుడు వస్తాయి ఐదు 5 రూపాయలే 5 రూపాయలే అదే బా బాబా నా రాజా స్వామి గుప్పరావు నా కొంచెం దగ్గరలో ఉంటే నడుచుకుంటూ కూడా వెళ్ళండి. సో ఏం ప్రాబ్లం లేకుండా మీరు వెళ్ళిపోతారు అన్నట్టు ఆయన చెప్పాడు. సో నాకైతే బాగా అనిపించింది. సో మాకు లాంగ్వేజ్ రాకుండా కూడా ఆయన మాకు ప్రిఫర్ చేసి ఆ మొత్తం డీటెయిల్స్ అనేసి చెప్పేశాడు మాకు. సో అదైతే నాకు కొంచెం బాగా అనిపించింది. మీతో కూడా షేర్ చేసుకుంటే అలాంటివి మీరు కూడా చేయరు అని అనుకుంటున్నాను. కలుద్దాం అయితే మరి. ఓకే. ఖాళీగా ఉంది ఉండరా ఇది కాలు. ఈశాన్య లింగం నుంచి స్టార్ట్ చేసినాము. ఇట్లా పోయి డైరెక్ట్ ఇంకా గుడి దగ్గరికి పోయి గుడి దగ్గర నుంచి టెంకాయ కొట్టి అట్లా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినామేమో, ఎందుకంటే ఇక్కడికి ఎండ్ చేయాలనేసి. చూద్దాం. మొత్తం ఇంతమంది ఉన్నారు అసలు. అమ్మా వీళ్ళు నైట్ వచ్చిన వాళ్ళే అమ్మ. మరి చాలా మంది ఉన్నారు రే. టెంకాయలు చూడగానే కడుపు చల్లగా అయిపోయింది. మెయిన్ గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇక్కడైతే వచ్చేస్తున్నాము. ఇప్పుడు ఈస్ట్ గోపురం నుంచి స్టార్ట్ చేసినాము. ఆడ వెలిగించేసి ఒత్తి టెంకాయ కొట్టేసి స్టార్ట్ అయితే చేసినాము. లెఫ్ట్ సైడ్ నుంచి డైరెక్ట్ ఇంకా నార్మల్ ఉన్న దగ్గర దాకా వచ్చేసినాము. ఇక్కడ నుంచి చూసుకొని మొత్తం గేర్ ప్రదక్షిణ అక్కడ నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి మనము ఇప్పుడు ఏవైతే లింగాలు ఉన్నాయో అవన్నీ చూసుకుంటా మనము వెళ్ళిపోదాం. సో మధ్యలో ఈ వే అంతా చూపియను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది, మీరు కూడా ఎక్కువ చూడలేరు. సో అందుకు మేము డైరెక్ట్ ఓన్లీ లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఒక్కటి కవర్ చేసుకొని మేము సో మధ్యలో ఇవి కూడా కవర్ చేసినాము. సో మధ్యలో ఉన్న చిన్న చిన్న గుళ్ళు కూడా కవర్ చేసుకుంటున్నాము, ఎందుకంటే మొత్తం అంతా మనకు ఈజీగా స్మూత్ గా వెళ్ళిపోవడానికి జర్నీ. ఇంకా ఆయన పైన వాడదు ఆయన అంతే. సో ఇప్పటికి అగ్నిలింగం దగ్గరకు అయితే వచ్చినాము. ఇక్కడ చూసుకొని పోవాలి, లేదంటే కాళ్ళకి కుచ్చుకుంటాయి. మీరు జాగ్రత్తగా రండి. ఏంది రాలే. ఆస్క నిత్యానంద అంటే మనోడు ఏదో పెట్టాడు, కానీ అది ఏ కిందికి వస్తుందని అర్థమైంది మాకు. ఇట్లా పోయి మళ్ళా ఆమె తిరిగి వాళ్ళ దగ్గర పోయి తీసుకుని వచ్చేద్దాం అంతే. అంతేనా? మోక్ష మార్గం అయితే స్కిప్ చేస్తున్నాం, చాలా మంది ఉన్నారు. మోక్ష మార్గం చాలా మంది ఉన్నారనేసి దాన్ని స్కిప్ చేసి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు అయితే ఎంతమంది అంటే దగ్గర రోడ్డే బ్లాక్ అయిపోయింది వాళ్ళ లైన్ వల్ల. సో అందుకే మేము ఒకసారి అయితే వచ్చేసినాం అనేసి దాని నుంచి అయితే స్కిప్ చేసి ముందుకు అయితే పోతున్నాము. సో మీరు ఎవరు వెళ్ళినట్టుగా అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసుకొని రండి. ఇంకా ఇప్పుడు రూమ్కి వెళ్ళేసి కొంచెం పడుకొనేసి దాని తర్వాత కావాలంటే మనము వెళ్ళిపోదాము. సో మధ్యలో ఎందుకు చేయలేదు అంటే వీడియోస్ ఈ 14 కిలోమీటర్స్, ఎందుకంటే మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాము. సో దానివల్ల ఇది ఎడిట్ చేసి పెట్టలేకపోయినాము. సో అందుకే ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేస్తున్నాము. చాలా కష్టపడి చేసి లిఫ్ట్లో ఉన్నాం, కరెక్ట్గా 2nd ఫ్లోర్లో మంది రూమ్. సో టిఫిన్ తినేసి
ఇప్పుడు చూస్తాం ఎట్లా ఏంది ప్లాన్ అనేసి. కాళ్ళు అయితే భయంకరంగా ఉన్నాయి. సో రూమ్ వచ్చేసి లాస్ట్కి ఇచ్చినారు. లాస్ట్ అంటే చాలా లాస్ట్కి. ఓకే, రిటర్న్ ట్రైన్ ఎక్కేసి ఇంటికైతే నేను వచ్చేసాను. సో ఈ జర్నీలో అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.